హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజు హై నెక్. ఫస్ట్ మనం ఇలా ఎడ్జ్లో కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎగుడు దిగుడు ఉంటే ఈ ఎగుడు దిగుడు ఉన్న ఎడ్జ్ని కట్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజు పొడవు చూసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ పొడవు ఎప్పుడు బ్యాక్ సైడ్ తీసుకోవాలి. ఇలా కిందని ఒక హాఫ్ ఇంచి, పైన ఒక హాఫ్ ఇంచి ఖర్చు కొదలాలి. చూసారు కదా, ఫస్ట్ పొడవు. మనకి ఫస్ట్ బ్లౌజ్ హైట్, నెక్స్ట్ బ్లౌజ్ సైజు. బ్లౌజ్ సైజు 39. 39ని 4 భాగాలు చేసుకుంటే ఎంత వస్తుంది మనకి? పావు తక్కువ 10. 9 5 7.5. ఇప్పుడు 4 భాగాలు చేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 9.7.5. ఇప్పుడు అసలు 1 ఇంచి డాట్, 2 ఇంచి ఖర్చు. చూసాం కదా. ఇప్పుడు నడుము సైజు తెలుసుకున్నాం. నడుము సైజుని బట్టే చెస్ట్ లూజ్ ఉంటుంది. ఇప్పుడు 9.7.5 వచ్చింది. దీనికి మనం 2 ఇంచి కలుపుకోవాలి. 2 ఇంచి కలుపుకున్నాం అంటే 12, పావు తక్కువ 12. 2 ఇంచి పెంచుకున్నాం కదా. ఈ 2 ఇంచి నుంచి మనకి సగం చేసుకోవాలి. నెక్కి షోల్డర్కి మనం మెజర్మెంట్ తీసుకుంటున్నాం. చెస్ట్ లూజ్ని బట్టే నెక్ షోల్డర్ వస్తుంది. మనకి ఇందులో ఎంత వచ్చింది? 12 వచ్చింది. 12 ఆఫ్ చేస్తే మనం 11 ఆఫ్ చేస్తే 6 వస్తుంది. 6 ఆఫ్ చేస్తే 6. ఇలా 6 మెజర్మెంట్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా 2.5, ఇంకొక 2.5 తీసుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్. చూసారు కదా. ఇప్పుడు 9 వచ్చింది. పావు తక్కువ 9 వచ్చింది. చంక డౌన్ కూడా మనం పావు తక్కువ 9 తీసుకోవాలి. చంక డౌన్ కూడా మనం పావు తక్కువ 9 తీసుకోవాలి. నెక్కి షోల్డర్కి ఎంత వస్తుందో మనం చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు చంక రౌండ్ 1.5, 1.5. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనం 1.5కి మార్కింగ్ తీసుకోవాలి. నెక్కి షోల్డర్కి మెజర్మెంట్ తీసుకోవాలి. నెక్కి షోల్డర్కి మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మనకి షోల్డరు, ఇది హై నెక్ బ్లౌజ్. హై నెక్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే షోల్డర్ ఎక్కువ ఉంటుంది, నెక్ తక్కువ ఉంటుంది. నేను 2.5 3.5 తీసాను. 3.5 వాళ్ళు డౌన్ చేయమన్నారండి, అందుకోసం డౌన్ చేస్తున్నాను. చూసారు కదా. 3, ఇది 2.5, ఇది 3.5, ఇది 2.5. మీరు పైకి ఎట్లా పెట్టొద్దన్నారండి, కొంచెం బ్యాక్ సైడ్ కూడా స్కిన్ కనిపించాలని చెప్పారు. అందుకే కొంచెం కిందకల్లా తీస్తున్నాను. చూసారు కదా. ఇప్పుడు బ్యాక్ ఇలా
షోల్డర్ వైపు చంక డౌన్ ఉంది కదండి, చంక డౌన్ కలిసి మనం 1/2 ఇంచి డౌన్ చేసుకోవాలి. 1/2 ఇంచి మనం డౌన్ చేసుకోవాలి. 1/2 ఇంచి డౌన్ చేసుకున్నాం. మనం ఇంకా 1/2 ఇంచి ఖర్చు పెట్టుకోవాలి. చూసారు కదా, 1/2 ఇంచి మనం డౌన్ చేసుకున్నాం. 1/2 ఇంచి ఖర్చుకు పోద్ది. ఇప్పుడు మొత్తం కూడా ఎంత వచ్చిందో చూద్దాం. చూసారు కదా, మనకి ఇక్కడ పావు తక్కువ 10 వచ్చింది. మన చంక రౌండ్ కూడా పావు తక్కువ 10 వస్తే కరెక్ట్గా సరిపోనట్టు. లేదంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. పైకి కిందకి తక్కువ వస్తే పైకి, ఎక్కువ వస్తే కిందకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, కట్ చేద్దాం. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్. ఇది ఫ్రంట్ షేప్ బెల్ట్ పెట్టాలండి. ఇప్పుడు ఇది హైనెక్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు మనం క్రాస్గా పెట్టొద్దు. ఏదైనా సరే నిలువుగానే పెట్టుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ కాదు కదా, అందుకోసం. ఇప్పుడు 2 ఇంచి ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 ఇంచి ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ ఎలా ఉందో అలా మొత్తం డ్రాయింగ్ తీసుకోవాలి. చూసాం కదా, బ్యాక్ డ్రాయింగ్ తీసుకొని తీసి ఇప్పుడు బ్లౌజ్లో ఫ్రంట్ ఎంత వచ్చిందో చూద్దాం. ఫ్రంట్ నెక్ డౌన్ చూడాలనుకున్నప్పుడు 2 విధాలుగా చూడొచ్చండి. ఇలా ఉగ్గులు లేకుండా చూసుకొని ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఇలా మెజర్మెంట్ తీసుకుంటే మనకి ఎంత వచ్చింది, కరెక్ట్గా 9 వచ్చింది, 8 వచ్చింది. లేదంటే ఇలా కూడా చూసుకోవచ్చు. చూసారు కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ హుక్ దాకా ఇలా చూసుకున్నా మనకి కరెక్ట్గా సరిపోద్ది. ఇలా కూడా చూసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా చూసుకోవచ్చు. ఇలా చూసుకున్నా ఇప్పుడు మనకి 8 వచ్చింది కదా, 8కి మనం 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ పైకి పెట్టుకోవాలి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనం 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ పైకి పెట్టుకోవాలి. ఇంకా నేను 1/2 ఇంచ్ పెడుతున్నాను. మనకి 8 వచ్చింది, నేను 7.5 పెట్టాను. చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ ఇలా మనకి షోల్డర్ మధ్యలో ఉంచి ఈ డాట్ వస్తుంది.
ఈ షోల్డర్ మధ్యలోంచి ఫస్ట్ డాట్కి పట్టుకొని ఇలా పైన 1/2 ఇంచి ఖర్చు వదులుకోవాలి, ఇక్కడ 1/2 ఇంచి ఖర్చు వదులుకొని ఇక్కడ నుంచి అలాగని తీయకూడదు, టైట్గా పట్టుకోకూడదు, లూజ్గా. చూసారు కదా, జస్ట్ ఇలా పట్టుకోవాలి అంతే. ఇప్పుడు అసలు ఖర్చు ఇప్పుడు షేప్ బెల్ట్ కొడకుండా ఓన్లీ ఈ ముక్క కొలాలి. చూడండి 3.5 వచ్చింది, లేదనుకుంటే పైనుంచి చూసారు కదా, ఇలా కూడా చూసుకోవచ్చు. ఇక్కడికి మనకి ఎంత వచ్చింది, షేప్ బెల్ట్ వరకు ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు పైన 1/2 ఇంచి ఖర్చుకి, 1/2 ఇంచి డాటు, 1/2 ఇంచి కింద ఖర్చుకి ఇలా 1.5 వదులుకోవాలి. ఈ 1.5 వదులుకున్న తర్వాత మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, 3.5 అలా కూడా రావచ్చు. ఎందుకంటే ఈ బ్లౌజు 39. ఇలా షేప్ కొలుసుకున్నా పర్వాలేదు, లేదనుకుంటే మనం ఇక్కడ నుంచి 3.5 పెట్టుకున్నా సరిపోద్ది. చూసారు కదా, నేనైతే 3 పెడుతున్నాను. ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మొత్తం కాస్త ఇలా కలిపేసుకోవడమే. ఈ 3 ఇంచెస్కి ఇలా కలిపేసుకొని డాట్ సైజు ఇలానే చూసుకోవచ్చు, లేదంటే మనం లెక్క అని పెట్టేసుకోవచ్చు. కానీ ఆ బ్లౌజ్ ముందు బ్లౌజ్ సైజు ఎంత ఉందో చూసుకొని కూడా మనం ఇలా కొలుసుకొని పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎంత వచ్చింది, 1 ఇంచ్ వచ్చింది. అంటే వీళ్ళకి హెవీ చెస్ట్ లేదనమాట. 1 ఇంచ్ అంటే 1 కలిపితే 2 ఇంచెస్. ఇలా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇలా తీసుకోవడం. ఇప్పుడు మన ఫ్రంట్ లోతు తీసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చిందో దానికి ఒక 1/2 ఇంచి మన ముందుగా ఇలా మార్కర్ ఉంటుందండి, ఇలా మార్కర్తో ముందే మార్కింగ్ చేసుకుంటే మనకి గుర్తు పడిపోద్ది. కానీ మార్కర్ వాడలేదు. చూసా కదా, ఇప్పుడు మన ఇటువైపు 1/2 ఇంచి చూడండి, 1/2 ఇంచి ఇది ఇక్కడ వరకు వచ్చింది. నేను 1/2 ఇంచి మన సైడ్ వచ్చాను, అది చంక డౌన్ కలిసి అది లోన్కి వచ్చాను. చూసారు కదా, ఇలా మనం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనకి ఎంత వచ్చిందో ఒకటి పెట్టించింది. కానీ మనం ఇక్కడ 1 ఇంచి మాత్రమే పెట్టాలి. ఈ 1 ఇంచి నుంచి మనం డ్రాయింగ్ గీసుకోవాలి. చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ మనం ఇలా డైరెక్ట్గా పెట్టేసన్నా కట్ చేసుకోవచ్చు, లేదంటే కలుపులతో కట్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఇలా
ఉగ్గులు లేకుండా బ్లౌజ్ని చూసుకొని అసలు ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు అసలు ఖర్చు ఇప్పుడు ఈ బ్లౌజ్ని మనం టర్న్ అవుట్ చేస్తే కుట్టు ఎక్కడ ఉందో అక్కడికి టర్న్ అవుతుంది. చూసారా, ఇక్కడ టర్న్ అప్ అయింది. ఇక్కడ నుంచి మనం ఇది అసలు మనం గుర్తు పెట్టాం. ఇప్పుడు ఖర్చు పెట్టుకోవాలి. మనం ఇలా కూడా చూసారు కదా, ఇలా కూడా డైరెక్ట్గా బ్లౌజ్ పెట్టి తీసుకోవచ్చు. లేదంటే పొడవు చూసుకొని లూజ్ చూసుకొని ఇలా కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఇది చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది. ఎక్కడ తక్కువ ఎక్కువ లేకుండా. ఇది అసలు 2 ఇంచ్ ఖర్చు. చూసారు కదా, ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువ వచ్చింది, జాయిన్ చేయాలి. ఇప్పుడు క్లోత్ తీసుకుందాం. ప్రతి దిక్కున కూడా ఇలా మనం కట్స్ పెట్టుకోవడం వల్ల అదే ప్లేస్ నుంచి కుట్లు వేసుకోవాలని అర్థమవుతుంది. మన దగ్గర మార్కర్ వీల్ కూడా దొరుకుతాయి. ఇలా మార్కర్ వీల్ తోటి కొంతమందికి స్ట్రైట్గా వేయడం రాదు. మరి ఇది ఫుల్ హ్యాండ్స్ కాబట్టి కొంచెం లోన్కల్లా అలవాటు ఉన్న వేసేస్తాం. ఇలా చూసారు కదా, ఇలా మార్కర్ వీల్తో మనం గీస్తే చూసారు కదా ఎలా వస్తాయి గుర్తులు. ఇలా గుర్తులు పడతాయి. దీని మీదనే మనం కుట్టేసుకొచ్చేస్తే ఎక్కడ ఉగ్గులు అవి రాకుండా బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా మనం టెక్స్ ఎక్కడైతే పెట్టామో ఆ ప్లేస్ నుంచి ఇలా చూసుకొని ఈ మార్కర్ వీల్తో మనం ఇలా రఫ్ చేసుకున్నామంటే కిందన మనకి గుర్తు పడిపోద్ది. అప్పుడు దీని మీద మనం కుట్టేసుకొచ్చేస్తే ఎక్కడ ఉగ్గులు అవి ఏమీ రాకుండా మనకు లెవెల్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, చూసారు కదా. ఇప్పుడు లోతు తీసుకున్నప్పుడు ఇది అసలు ఇక్కడ నుంచి మనం ఇది మధ్యలో డాట్, ఇటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ చూసారు కదా, ఇది మధ్యలో ఈ 1 ఇంచ్ అటు 1 ఇంచ్. ఇప్పుడు కరెక్ట్గా సెంటర్లో తీసుకొని ఇప్పుడు ఈ 1 ఇంచ్కి లైట్గా చూసారు కదా ఇలా తీస్తే మనకు కరెక్ట్గా లోతు వచ్చేస్తుంది. ఇది చాలా సింపుల్ పద్ధతి. చూసారు కదా, మనం ఏం చేసాం, మధ్యలో డాట్ పెట్టాం. ఈ డాట్ దగ్గర నుంచి అటేపో 1 ఇంచ్ ఇటేపో 1 ఇంచ్ తీసాం. దాన్ని ఈ 1 ఇంచ్ నుంచి టర్న్ చేసాం. ఇంతే కదా, చూసారు కదా, కరెక్ట్గా మనకి వచ్చేసింది. ఇలా మనం కట్ చేసుకొని ముందుగానే డాట్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్కి మనం లోతు తీసామని తెలుస్తుంది. ఇలా ఒక డాట్ పెట్టుకుంటే ఫ్రంట్ మనం లోతు తీస్తామని తెలుస్తుంది. ఈ లోతు తీసిన ప్లేస్ మనకి ఫ్రంట్ రావాలి, ఇది బ్యాక్ రావాలి. చూసారు కదా, నేనైతే అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నాను. మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి నన్ను అడిగితే చెప్తాను. చూసారు కదా, ఇది హై నెక్ బ్లౌజ్.